నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నేను సుమంజలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నర్సంపేటలో పాడి పశువుల అందాల పోటీలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ తొర్రూరులో 26 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న శ్రీ ఆంధ్ర ఫ్యాన్సీ మొబైల్స్. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పశు పోషణను ప్రోత్సహించే దిశగా పాడి పశువుల అందాల పోటీల్లో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎంపీ పోలిక బలరాం నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి హాజరై పశువుల అందాల పోటీలను ప్రారంభించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం పాడి పరిశ్రమ ప్రాధాన్యాన్ని చాటుతూ పాడి పశువుల అందాల పోటీలు రంగురంగులుగా జరిగాయి. ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎంపీ పోలిక బలరాం నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి పాల్గొని పోటీలను ప్రారంభించారు. పశు పోషణ రైతుల ఆర్థిక బలం, గ్రామీణ ఉపాధికి మద్దతు ఈ లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీలకు సుమారు 700 మంది సభ్యులు హాజరయ్యారు. రైతులకు మరింత ఉత్సాహం, పెంపుడు జంతువుల సంరక్షణపై అవగాహన పెంపు ఈ 2 లక్ష్యాలతో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, శాంతి సేన సభ్యులు, రైతు సంఘాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి మా అదృష్టం ఎంపీ గారు కూడా రావడం మన ద్వితీయ బహుమతి ముల్లపల్లి చిన్న మల్లాడి రవీందర్ రెడ్డి. సరోజిని దేవి రోడ్ లో ఉన్న మా శాంతి సేన రైతు సంఘం 42వ వార్షిక సందర్భంగా బాయ్స్ హై స్కూల్లో నిర్వహించినటువంటి పాడి పశువుల అందాల పోటీలు గత 42 సంవత్సరాల నుంచి మా శాంతి సేన రైతు సంఘం నుంచి నిర్వహిస్తున్నాం. లోగా కొన్ని సంవత్సరాలు ఎడ్లు బండలాగడం నిర్వహించేది. ప్రస్తుతం పాడి పశువుల అందాల పోటీలు నిర్వహించాలని మా సంఘం అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి గారు, మా ఆనరేబుల్ అడ్వైజర్ చిలువేరు వెంకటేశ్వర్ గారు, మా శాంతి సంఘం సభ్యులు తవిటి వెంకటనారాయణ, రేవడి శ్రీనివాసరెడ్డి, ఎర్ర యాకురెడ్డి, బుర్ర మోహన్ రెడ్డి, మిగతా మా 300 మంది సభ్యుల యొక్క కోరిక మేరకు ఈ రోజు నిర్వహించాం. ఈ రోజు నిర్వహించినటువంటి పోటీలకు విశేష సంఖ్యలో పోటీదారులు పాల్గొని సక్సెస్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు, అదేవిధంగా మహబాద్ పార్లమెంట్ సభ్యులు పోలిక బలరాం నాయక్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించినటువంటి దాతలందరికీ, మరి పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ, మా శాంతి సేన సంఘం కార్యవర్గానికి మరియు సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈవో సుధాకర్ గారు మరియు ముఖ్య నాయకులందరూ కూడా వెంట వచ్చిన నాయకులకు, మా వెంట వచ్చిన మా నాయకులకు, మరి ఇక్కడ మీడియా సమావేశానికి నిర్వహించిన మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి మరియు భోగి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఐనవోలు జాతరకు
మరి వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మరి ఐనవోలు అనేది హన్మకొండ మండలంలో మరి వేసినటువంటి మల్లికార్జున స్వామి ఆలయం ఇది అత్యంత ప్రాచీనమైనది మరియు శక్తివంతమైన శైవ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని భక్తులు ఎంతో మరి భక్తితో ఐలోని మల్లన్నాన్ని పిలుచుకుంటారు. ఈ ఆలయ చరిత్ర చెప్తే మరి ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందినటువంటి ఆలయము. పశ్చిమ చాళుక్య చక్రవర్తి 6వ చక్రవర్తి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు గ్రామంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణలోని అత్యంత ప్రాచీన మరియు శక్తివంతమైన శైవ క్షేత్రం. ఈ ఆలయ మరి వేడుకలు అనేటివి మనము చూసినట్టయితే విక్రమాదిత్యుని మంత్రి అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతా ఉంది. ఆయన పేరు మీదనే ఈ ఊరికి అయ్యన్నవోలు అంటే ఐనవోలు అనేటువంటి పేరు రావడం జరిగింది. మరి కాకతీయ కాలంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది. వరంగల్ కోటలో మనం చూసే ప్రసిద్ధిగాంచిన కీర్తి తోరణం ఏదైతే ఉందో అది మొట్టమొదట ఈ ఐనవోలులోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ నమూనాను మొట్టమొదట ఇక్కడే నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణ శైలి అనేది చాళుక్య నిర్మాణ శైలిలో ఉంటుంది. ఆలయంలోని 108 స్తంభాలతో కూడినటువంటి నృత్య మండపము ఒక రథము ఆకృతిలో ఉండి భక్తులను ఇక్కడ కనువిందు చేస్తూ ఉంది. మరి 2 అడుగుల ఎత్తులో చతుర్భుజాకారంలో ఘోర మీసాలతో మూర్తి రూపంలో కూడా దర్శనమిస్తారు. స్వామికి ఇరువైపులా కూడా బృందక్షేత్రమ్మ బలిజ మేడమ్మ మరి దేవేరులు ఉంటారు. మరి ఇక్కడ ముఖ్యమైన సెలబ్రేషన్స్ ఏంటంటే ఈ జాతర సందర్భము జానపద సంస్కృతికి అద్దం పడుతుంది. బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రాంతి అంటే భోగి రోజున ప్రారంభమై ఉగాది వరకు కూడా సుమారు 3 నెలల పాటు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీంట్లో ముఖ్యంగా పట్నాలు వేయడం, దుర్మ పూజారులు, ఒగ్గు పూజారులు మరి రంగురంగుల పొడులతో ఆలయ ప్రాంగణంలో రంగుల పట్నాలు వేస్తారు. మరి దీనిని స్వామివారి కళ్యాణంగా కూడా భావిస్తారు. పెద్దపట్నం అనేది జాతర ముగింపు దశలో సుమారు 40 అడుగుల పొడవుతో వేసే పెద్దపట్నం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. వేల మంది సంఖ్య భక్తులతో ఈ పట్టణాన్ని దాటుతూ మొక్కులు లాస్ట్ రోజు ఏంటంటే వేలాది మంది ఆ పట్టణాన్ని దాటి మొక్కులు చెల్లించుకుంటారు. అది చివరి రోజు అన్నట్టు ఈ యొక్క జాతరకి ముఖ్యంగా బోనాలు కూడా సమర్పించుకుంటారు భక్తులు. కుండల్లో వండినటువంటి బోనం స్వామివారికి నైవేద్యంగా. అదేవిధంగా శివసత్తుల పూనకాలు కూడా జాతర సమయంలో డప్పు చప్పులు, ఒగ్గు కథలు, శివసత్తుల పూనకాలు ఈ ఆలయ పరిసరాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా వస్తూ ఉంటే మారు మోగుతూ ఉన్నాయో మరి అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి విశేషాలు ఏంటంటే ఇక్కడ సంతానం లేని వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ స్వామివారి బండారి చల్లుకుంటే మరి వాళ్ళకు ఆ కోరికలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఐనవోలు మరి జాతరను గత ప్రభుత్వం అయితే ఈ యొక్క గుడిని ఎక్కడ కూడా మరి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం పటాన్చెరు మైత్రి మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించి ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ మంత్రముగ్ధుల్ని చేశాయి అంటూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పర్వదినమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన రంగోలీ కైట్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా పటాన్చెరు కేంద్రంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం పట్ల ఎండిఆర్ ఫౌండేషన్ ను అభినందించారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు 6th ఎండిఆర్ స్కై ఫెస్టివల్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సోదర సోదరిమణులకు, ఆర్టిస్టులకు, మరి ముఖ్యంగా గబ్బర్ సింగ్ టీంకు, మరి జబర్దస్త్ కుమరక్కకు, మరి ఇక్కడ విచ్చేసిన పిల్ల కుటుంబంతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ పండుగకు మీ ఇంట్లో విజయాలు చేకూరాలని, మరి మీ కుటుంబము మీరు కలపెట్టిన కార్యాలని అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని మేము పటాన్చెరు నుంచి ఎండిఆర్ ఫౌండేషన్ తరపు నుంచి ఎండిఆర్ యువసేన ఆర్గనైజ్ చేసి ఒక అద్భుతమైన స్కై ఫెస్టివల్, కైట్, ల్యాంటర్న్స్, డ్రోన్ షోతో పాటు మ్యూజిక్, లైవ్ మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ అంతా
అందరూ ఎక్కడెక్కడికో వెళ్తారు, ఇక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి అక్కడెక్కడికి వెళ్తారు. కానీ వాళ్ళందరి కోసము మేము ఇక్కడ మన పటాన్చెరులో మన తెలంగాణలో కూడా ఈ కల్చర్ రావాలి అని చెప్పి ఇలాంటి కల్చర్ని ఇక్కడ పటాన్చెరు నడిబొడ్డున మన మైత్రి గ్రౌండ్లో పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వేలాది మంది వచ్చిండ్రు. అందరినీ కూడా మేము ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికి కూడా మేము వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ కానీ కైట్స్ కానీ మంచి ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా మేము ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంటర్టైన్మెంట్తో పాటు సేఫ్టీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇందులో రకరకాల ఈవెంట్ షో, లైవ్ మ్యూజిక్, ఫైర్ షో, ఫైర్ వర్క్ షో, డ్రోన్ షో, మెయిన్గా ముఖ్యంగా కైట్ ఫ్లయింగ్ అనేది మన తెలంగాణకి ఎన్నో ఒక వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. 2500 సంవత్సరాల నుంచి కైట్ ఫ్లయింగ్ అనేది జరుగుతుంటుంది. అన్ని దేశాల వాళ్ళు ఈ పండుగ చేసుకుంటారు. మరి అట్లాంటిది మొఘల్స్ కానీ శివాజీ కానీ ఒక కైట్ని మనం అందరం ఉత్తగా గాలిపటం అని చెప్పి ఏదో గాలి వస్తుంది ఎగరేస్తామని చెప్పి అనుకుంటాము. కానీ యుద్ధాలలో కూడా ఈ కైట్ని వాడిన చరిత్ర ఉన్నది. కైట్కి బంగారం చిక్క కట్టి రాజులు ఎగరేస్తుండేనంట ఒకప్పుడు. ఎవరైతే ఆ కైట్ పోతుందో దాని వెంబడి అది తిరుక్కుంటూ పోయేది. అట్లాంటి అన్ని కార్యక్రమాల్లో మేము ఇక్కడ సెలబ్రేట్ చేసి పొద్దుగాల ఎండిఆర్స్ రంగోలీ ఫెస్టివల్లో సుమారు 1000 మంది వచ్చి పార్టిసిపేట్ చేసిండ్రు. 1000 మంది కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మరి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ కైట్ ఫెస్టివల్లో వాళ్ళు టైం స్పెండ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరొకసారి ప్రజలందరికీ కూడా మీ తరపున ఈ వేదిక తరపున నేను భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్రతిసారి మా గబ్బర్ సింగ్ టీం భీమవరం పోతాము. దుద్ది రాజన్న ఈసారి పట్టంచెరు వెళ్ళినందుకు భీమవరం లోటు మాకు తిరిగింది. ఈరోజు జనాలతో ఈ విధంగా ఓపెన్గా మేము డాన్స్ ఆడితే భీమవరం తెలంగాణలో కూడా మా దుద్ది రాజన్న తెచ్చుకున్నందుకు చాలా సంతోషం అన్న. ప్రతిసారి ఇలానే తేవాలి, ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలి. మా గబ్బర్ సింగ్ ప్రతి ఏడాది మీకు ఇచ్చేస్తాము. నువ్వు ఎమ్మెల్యే కావాలని నెక్స్ట్ ఏడాది అని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం అన్న. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి. రమేష్ భాయ్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో గత 26 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న శ్రీ ఆంధ్ర ఫ్యాన్సీ మొబైల్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ యథావిధిగా అందుబాటులో ఉంటుందని ప్రముఖ వ్యాపారవేత్త చాలువాది అనసూయ తెలిపారు. TG5 న్యూస్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపారవేత్త చాలువాది అనసూయ TG5 న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో గత 26 సంవత్సరాలుగా విజయవంతంగా నడుపుతున్న శ్రీ ఆంధ్ర ఫ్యాన్సీ మొబైల్స్ గిఫ్ట్ ఆర్టికల్ షాప్ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులు, విశ్వసనీయ సేవలతో ప్రజల ఆదరణ పొందుతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం, నా పేరు అనసూయ. ఈరోజు భోగి శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నాను. మాది తొర్రూరు పట్టణంలో శ్రీ ఆంధ్ర ఫ్యాన్సీ జనరల్ స్టోర్ మొబైల్స్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్. గత 26 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరూ మీరు ఆదరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. భోగి ప్రతి కుటుంబానికి భోగి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ తో పాటు మరికొందరు జర్నలిస్టుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు నిరసనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించిన ఈ ఆందోళనలో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ తో పాటు ఇతర జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు భారీగా నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులపై ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని వెంటనే మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం సేకరించడం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల బాధ్యత అని, అలాంటి జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతమని నిరసనకారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన TUWJ IJU మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల స్వేచ్ఛను గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన కోరారు. మరికొందరు జర్నలిస్టులను అక్రమంగా ఎలాంటి నోటీసులు లేకుండా, కనీసం ముందస్తుగా సమాచారం కూడా లేకుండా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేయడమే కాదు, అరెస్ట్ చేసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో అనే సమాచారం కూడా వారి కుటుంబాలకు కానీ సంస్థలకు కానీ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం.
జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు నుండి జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న వైఖరి రోజు రోజుకు ఒక దమనకాండ రీతిలో మారిపోతుంది. ఒక ఎన్టీవీ లాంటి పెద్ద సంస్థకు చెందిన జర్నలిస్టులకే రక్షణ లేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా జర్నలిస్టుల పరిస్థితి ఏమిటి అని ఈ సందర్భంగా ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితి ఉత్పన్నమయ్యే పరిస్థితులు దాపురించాయి. ఆ ప్రసారమైన వార్త పైన ఒకవేళ తప్పుడు దొరికితే చట్టపరంగా ప్రెస్ కౌన్సిల్ ద్వారా ఇతర సంస్థల ద్వారా చర్యలు తీసుకోవాల్సింది పోయి తమ చట్టాన్ని చేతిలోకి తీసుకొని రాజ్యాంగేతర శక్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పి తప్పుడు సరిదిద్దుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. నల్గొండ ఎక్స్ రోడ్ లో ఫ్లైఓవర్ పై ఆయిల్ లీకేజ్ ఘటన కలకలం రేపింది. అయితే సమాచారం అందిన వెంటనే మలక్పేట్ పోలీసులు స్పందించి ప్రమాదాన్ని నివారించారు. వారి సత్వర చర్యలతో వాహనదారులు సురక్షితంగా ప్రయాణించగలిగారు. నల్గొండ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ పై రాత్రి 10:30 సమయంలో ఆయిల్ లీకేజ్ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందగానే మలక్పేట్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఇసుకతో పాటు ఇతర పదార్థాలను రోడ్డుపై చల్లి వాహనాలు జారి పడకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మలక్పేట ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తత సత్వర స్పందన వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. హైదరాబాద్ సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో చెంచల్గూడ, సైదాబాద్, సంతోష్ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ ఎం సత్యనారాయణ తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా చెంచల్గూడ, సైదాబాద్, సంతోష్ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు సైదాబాద్ ట్రాఫిక్ సిఐ ఎం సత్యనారాయణ తెలిపారు. సైదాబాద్, సంతోష్ నగర్ వైపు వెళ్లే భారీ వాహనాలను నల్గొండ చౌరస్తా నుంచి సరూర్ నగర్ మార్గం వైపు మళ్లించాలని తెలిపారు. అలాగే సైదాబాద్ వైపు భారీ వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు మాత్రం నల్గొండ చౌరస్తా బ్రిడ్జి నుంచి సైదాబాద్ చౌరస్తా వరకు సాధారణ మార్గంలో వెళ్లవచ్చని స్పష్టం చేశారు. ముందుగా ఈ సైదాబాద్ ఐఎస్ఆర్ రహదారి ఉపయోగించుకున్న ప్రజలందరికీ నా యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కంప్యూటర్స్ సైదాబాద్ రహదారిని ఉపయోగిస్తున్న ఈ ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, ఈ రోజు నుంచి అనగా 15వ తారీఖు నుంచి ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తుంది కాబట్టి సైదాబాద్ వై జంక్షన్ నుంచి మనకు ధోబిఘాట్ వరకు ఈ వన్ వే క్లోజ్ చేయనది. అంటే మనకు నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి సైదాబాద్ వయా ఐఎస్ సదన్ చంపాపేట పోయేవారు నా యొక్క విజ్ఞప్తి, వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ సైదాబాద్ వై జంక్షన్ నుంచి ధోబిఘాట్ వరకు రోడ్డు క్లోజ్ చేసి స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తున్నది. అదేవిధంగా ఐఎస్ సదన్ నుంచి టువర్డ్స్ సైదాబాదు నల్గొండ ఎక్స్ రోడ్కు వన్ వే ట్రాఫిక్ ఎలో చేయనవుతుంది. కాబట్టి ప్రజలు విజ్ఞప్తి చేయనిది ఏమనగా ఈ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రూల్స్ కంటిన్యూ అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ మాకు సహకరించి ఆల్టర్నేటివ్ చూసుకొని ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా, చౌక్ కాకుండా ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. మల్కాజ్గిరిలో యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఈ కేసులో మృతుడి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య కారణంగానే మృతి జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తూ లోతైన దర్యాప్తు జరపాలని కోరుకున్నారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు యువకుడు చంద్రకాంత్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై మృతుడి తల్లి నానిగారి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ పలు కీలక ఆరోపణలు చేశారు. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం చంద్రకాంత్ మరియు అమల ప్రేమ వివాహం చేసుకోగా వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. ఇటీవల అమల తన కుమారుడితో తీవ్రంగా గొడవపడి కొట్టడంతో చంద్రకాంత్ కు గాయాలు అయ్యి కుట్లు కూడా పడినట్లు ఆరోపించారు. తన కుమారుడి మృతికి కోడలే కారణమని, ఈ ఘటన వెనుక ఏదో కుట్ర దాగి ఉందని పద్మ అనుమానం వ్యక్తం చేశారు. ఏం పేరమ్మా నీ పేరు? మౌనికనా? ఇప్పుడు మీ అన్నయ్య ఆయన చనిపోయి ఏం పేరు అతని పేరు? చంద్రకాంత్. ఏం పని చేస్తాడు? స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తాడు. ఓకే. ఇప్పుడు ఈయన చనిపోయినట్టు మీకు ఎలా తెలుసు? కాల్ వచ్చింది మా తమ్ముడి దగ్గరికి నైట్. అంటే
9 నుంచి స్టార్ట్ అయితే 1:30కి వీళ్ళకి తెలిసింది. ఓకే ఓకే. ఆమె మాట మారుస్తుంది. ఒకసారి 9:30కి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుంది, ఒకసారి 11 o'clockకి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుంది. ఆ టైంకి వచ్చింది, ఆ టైంకైనా చెప్పలేదు, 1:30కి చెప్పింది మాకు. లాస్ట్కి ఆమె ఎట్లా తెచ్చిందో అంత పెద్ద మనిషి కింద పడిపోతే ఆడదైనా అసలు ఎవరికైనా కన్నులకు చేస్తుంది, కన్నులకు చేయకుండా ఎవరికో ఫోన్ చేసింది. డైరెక్ట్గా హాస్పిటల్కి ఇక్కడ చిన్నగాంధీలో ఉంటే చిన్నగాంధీకి అని ప్రభుత్వ ఆసుపత్రి అక్కడికి వచ్చే వరకే చనిపోయాడు. మళ్ళీ వాళ్ళు అంటే ఆమెనే చెప్పింది, ఇది కూడా వీళ్ళకి తెలియదు. చిన్న గాంధీకి తీసుకుపోయింది తెలియదు, ఏది తెలియదు. వీళ్ళకి అక్కడ గాంధీకి తీసుకుపోయినాకనే వీళ్ళకి తెలిసింది ఆ నైట్ లో. అప్పుడు సరే సరే. ఇప్పుడు ఆమె పేరు ఏం పేరు? వీళ్ళ భార్య పేరు ఆమ్లా. లవ్ మ్యారేజ్ వీళ్ళది? లవ్ మ్యారేజ్ 8 months 9 months 8 to 9 months అవుతుంది. లవ్ చేసుకొని ఏం పెళ్లి చేసుకున్నావు కానీ 3 నెలలు 2 నెలలు కూడా సంతోషంగా లేడు. ఒక్కటే లొల్లీలు. మొన్ననే పోయిన ఇప్పుడు ఇంతకాలం దెబ్బ తాకినట్టు తలకు దెబ్బ తాకింది అన్నట్టు. December 25th నేను వెళ్ళి మాట్లాడినా నా దగ్గర చెప్పిండు, బాగా టార్చర్ చేస్తుంది కావేరి, వచ్చి మాట్లాడ. నేను చెల్లా ఆయన నాకు నోరు తీసి చెప్పిండంటే ఎంత బాధ ఉంటే చెప్పిండని అనిపించి నేను వెళ్ళి మాట్లాడేసి వచ్చిన. కొట్లాడుకోకండి ఏం లోకల్ ఇక్కడ మల్కాజిర్ పిఎస్ కంప్లైంట్ చేసిలా? మీరు చేశారా? ఏమన్నారు వాళ్ళు? అన్నారు మీరేదో కొడుతురంట కదా, చేస్తురంట కదా, ఆమె పోయింది మీరే చేసుకొని కార్యక్రమాలని అన్నారు వాళ్ళు. మళ్ళీ ఇగో ఇప్పుడు సాగు చేద్దామన్నా కూడా లేదు, ముందు లేదు, ఊరు వెళ్ళిపోయిందంట. అట్లే వెళ్ళిపోతుంది, అదే కదా మరి నారాయణఖేడ్ మండల కేంద్రంలో ప్రారంభమైన పండరిపూర్ మహాపాదయాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ యాత్రలో కేదార్నాథ్ ప్రధాన అర్చకులు శివస్వామి పాల్గొని ప్రవచన కార్యక్రమంలో భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. నారాయణఖేడ్ మండల కేంద్రంలోని రామ్ మందిర్ నుంచి పండరిపూర్ మహాపాదయాత్రకు గురువర్యులు శ్రీ కరణ్ గజేంద్ర భారతి మహారాజు ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ మహాపాదయాత్రలో కేదార్నాథ్ ప్రధాన అర్చకులు శివస్వామి పాల్గొనడం విశేషంగా నిలిచింది. సాయంత్రం వేళ నిర్వహించిన ప్రవచన కార్యక్రమంలో శివస్వామి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. భక్తితో భగవంతుని సాధించాలంటే ముందుగా గురువు మనసును గెలుచుకోవాలని, ఆ తర్వాతే భగవంతుని సన్నిధిలోకి వెళ్ళగలమని ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక చింతన వలన మనస్సుకు ప్రశాంతత కలగడంతో పాటు సర్వ రోగాలు దూరం అవుతాయని శివస్వామి వివరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రవచనాలను ఆసక్తిగా విన్నారు. ప్రతిరోజు మాట్లాడితే గురువు రూపంలో పాండురంగుడి గురువు. అందుకే మీ పరం సౌభాగ్యం ఉంది. ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 28 సంవత్సరాలు అవుతుంది. 144 సంవత్సరాల నుంచి ఇది పాదయాత్ర నడుస్తుంది. అది అక్కడి నుంచి నడిచే పాదయాత్ర మన పరం సౌభాగ్యం ఉంది. మన ప్రాంతం నుంచి, మన తాలూకు నుంచి ప్రారంభం అంటే మనది పూర్వజన్మ పుణ్యం ఉంది. అందుకే ఈ పాదయాత్ర అంటే మన శరీరం, ఈ శరీరం అంటే నశ్వరం ఉంది. నశ్వరాణి శరీరాణి నానా రూపాణి కర్మణ. ఎందుకు శరీరం అందరినీ నశించేది ఉంది, కానీ నశించక ముందే మనం చేసే పని అంటే ఈ చేయులు అంటే ఎవరికో నింద చేయడానికి కాదు. హస్తస్య భూషణం దానం, హస్తస్య భూషణం వందనం. కాలు అంటే ఏదో ఎలక్షన్ ప్రచారం కానీ దేనికో కానీ ఉపయోగించేది కాదు. అవి చేయండి, అవి వద్దనది లేదు. కానీ దాంతో పాటు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సంపేటలో పాడి పశువుల అందాల పోటీలు. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ. తొర్రూరులో 26 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న శ్రీ ఆంధ్ర ఫ్యాన్సీ మొబైల్స్. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TG5 న్యూస్.